అవురా పోషాలు మళ్ళా నాట్లే పడుతుంది ఇంకా రైతు భరోసా రాకవాయే నాకు కూడా పైసల పరిశాని ఉంది వయ్యా గా వస్తేనన్నా ఇంత మందు బస్తాలకో కలుపు కూలలోకో అక్కెరుకోవచ్చు ట్రాక్టర్ అయినా నిలవడనిస్తలేడు ఏమోరా మొన్న కాలం పంటకి ఏకనే పోయిరి యాసంగి కన్నా ఇస్తారా ఎగ్గొడతారంటవా గ్యారెంటీకి ఇస్తారట లేకుంటే ఏమైతుందో వాళ్ళకి తెలియదానే అని ఊళ్ళల్లో నడుస్తున్న చర్చ ఆఖరి నాడు అసెంబ్లీల సుత గదెం ముచ్చట రైతు భరోసా మీద జోరుగా నడిచింది చర్చ. సంక్రాంతికి వెళ్ళి పెట్టుబడి పైసలు వేస్తాం, ఎన్ని ఎకరాలకి ఇద్దాం, ఎవరికి ఇద్దాం, మీరు కూడా సలహాలు చెప్పురని అడిగిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. అటుకెళ్ళి రావణ లేసి మేము ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, మీరు కూడా అట్లనే ఇయ్యాలి అని వచ్చిండు. పిఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది. మేము పంటలు వేస్తేనే ఇస్తామంటే 3 పంటలు ఇస్తానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? కౌలు రైతులకు సుత రైతు భరోసా ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేస్తే అటుకెళ్ళి ఎమ్మెల్యే వివేక్ సారు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చిండ్రు. కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో 90% వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు, బీద ప్రజలు. వారికి ఇవ్వకుండా అప్పుడు పంట వేయని వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినామని చెప్పి వారు చెప్పినారు. ఈ రోజు కన్నీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు కౌలు రైతుల మీద? అద్దె ఇళ్లలో ఉన్నోడు ఓనర్ అవుతాడా, కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు. రైతు రైతే కులమేదైనా ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా. అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది కానీ 10 మంది పేర్లు ఉంటాయి. తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా, ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అనే వ్యత్యాసం లేకుండా అందరికి రైతు బంధు ఇచ్చినాం. 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. అటెనక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సార్ మాట్లాడుకుంటే మంచి సలహాలు ఇచ్చిండు సర్కార్కు. గుట్టలకు ఇవ్వాలని ఎవడన్నా మాట్లాడితే మూర్ఖుడు వాడు. 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఎన్ని ఎకరాలు చేసినా సరే మహా అంటే 20 ఎకరాలు 25 ఎకరాల కన్నా ఎక్కువ ఏ రైతు వ్యవసాయం చేస్తలేడు అధ్యక్ష. ఇక కామ్రేడ్ సాంబశివరావు సారేమో ఈ ఫారెస్టులు లేకపోతే కొండలు గుట్టలు కాంట్రాక్టులు వాళ్ళు కూడా నవ్వుకున్నారు మాకెందుకని చెప్పి. అది మాత్రం మీరు వెడగొడితే మీకు చాలా కలిసి వస్తుంది. ఆఖరిలో ముఖ్యమంత్రి సార్ మైక్ తీసుకున్నాడు. రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా, రియల్ ఎస్టేట్ లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా, హైవేల పేరు మీద నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా, టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి. రైతు బంధు పెట్టిన కాంచి 22,000 కోట్లు గసొంటి భూములకే ఇచ్చిండ్రని లెక్కలు చెప్పిండు. అటుకెళ్లి రుణమాఫీ ముచ్చట ఎల్లబెడితే ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసుని అవుతుంది అధ్యక్ష. 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిరు అధ్యక్ష. 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. 6 గ్యారెంటీలు అమలైతలేవని బీఆర్ఎస్ పార్టీ లూకు కంటే గీ మాట అన్నాడు సీఎం సారు. ఏదైనా ఒక గ్యారెంటీ ఆలస్యమైందంటే ఆ పాపం ఈ పాపాత్ములది అధ్యక్ష. ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష. దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు అధ్యక్ష. కానీ 10 ఏళ్లలో మస్తు సంపాదించిండ్రట పవర్లుండి. చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే చెప్పిండు అనుకుంటా అధ్యక్ష, మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని, వాళ్ళ దగ్గర లేదని అనుకునేవి అధ్యక్ష. స్విస్ బ్యాంకు కూడా అప్పు ఇవ్వగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న 7 లక్షల కోట్ల అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష. వాళ్ళకిన ఒక్కసారి మన దిక్కు చూసిరంటే రాష్ట్రం అప్పు అంతా కట్టొద్దు అధ్యక్ష, ఎందుకంటే అంతా అక్కడికే చేరింది కదా. ఫామ్ హౌస్లు, ప్రగతి భవన్లు, పార్టీ ఆఫీసులు కట్టిండ్రు కానీ గవర్నమెంట్ హాస్టల్ కట్టియలేదని గర్వమైండు. ఆ ఆడబిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి పంపిస్తే బాత్రూముల్లో కట్టేనందుకు 10 ఏళ్ల సిగ్గుతో తల ఉంచుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. క్వశ్చన్ పేపర్ ఈయనే తయారు చేసిండు, పరీక్షలు ఈయననే రాసిండు, పరీక్షల పేపర్లు ఈయననే దిద్దిండు. 100 మార్కులకు 110 మార్కులు వచ్చినాయి, నన్ను సన్మానించండి అని ఊర్లో మెడల్ వేసుకొని తిరుగుతాడు. ఊరంతా కలిసి నన్ను సన్మానించాలి. గురువింత గింజ అంటారు కదా, కిందంతా నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట, కింద చూసుకుంటే ఎంత కర్రగా ఉందో. ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది. అట్లనే గీ మాట అన్నాడు. నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష. ఇక్కడికి ఉత్తగా రాలే, ఇక్కడ ఉన్న తొక్కుతే అక్కడ వేలేను, అక్కడ తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష, ఉత్తగా రాలే.
అందరు చెప్పిన సలహాలు తీసుకొని మంత్రులంతా మాట్లాడి రైతు భరోసాకి ఏం రూల్స్ పెట్టాలనో డిసైడ్ చేస్తే సంక్రాంతికి వెళ్ళి టింగు టింగు అని ఫోన్లు మోగుతాయి అన్నట్టు. I urgent the House, sine die.